ఐబొమ్మ రవికి సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున సపోర్ట్ వస్తోంది. రవిని హీరోలా చూడ్డాన్ని ఇండస్ట్రీ మొత్తం ఖండిస్తోంది. చిన్న పెద్ద సినిమాలు అన్న తేడా లేకుండా ప్రతి సినిమాని రవి పైరసీ చేసి ఇండస్ట్రీకి కోట్ల రూపాయలు నష్టం తీసుకొచ్చాడు అన్నది ప్రొడ్యూసర్స్ వాదన. అలాంటి వారిని హీరోలను చేసి పైరసీకి మద్దతుగా మాట్లాడడం చట్ట విరుద్ధం అంటున్నారు నిర్మాతలు. రవిని సోషల్ మీడియాలో దేవుడిలా చూడ్డాన్ని మానుకోవాలంటున్నారు నిర్మాత బన్నీవాస్. రేట్లు పెంచేశారు అందుకని చెప్పి పైరసీ జరుగుతుంది, అందుకని ఆ పైరసీ చూడటం తప్పు కాదు అనే ఒక చిన్న యాటిట్యూడ్ అయితే ఇన్స్టాగ్రామ్లో వెళ్తుంది. ఓకే, ఎన్ని సినిమాలకి రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఎన్ని సినిమాలకి రేట్లు తక్కువ ఉన్నాయి అంటే ఒక 100 సినిమాలు రిలీజ్ అయితే రేట్లు బాగా ఎక్కువ ఉండే సినిమాలు మహోత 10-15 ఉంటాయి, ఒక 20-25 ఉంటాయి. బట్ ఆ 25 సినిమాలే పైరసీ అవుతున్నాయా? ఆ 25 సినిమాలే పైరసీ అయ్యి ఆ 25 సినిమాలనే చూస్తున్నారా? లేదు కదా. మొత్తం అన్ని సినిమాలు, చిన్న సినిమా అవ్వచ్చు, పెద్ద సినిమా అవ్వచ్చు, 100 రూపాయల టికెట్ ఉన్న సినిమా అవ్వచ్చు, 150 రూపాయల టికెట్ సినిమా అవ్వచ్చు, అన్ని సినిమాలని కూడా చూసేస్తున్నారు కదా. నిజంగా ఆ మాట కరెక్ట్ అయితే మీరు రేట్లు పెంచడం వల్ల మేము చూస్తున్నామంటే చిన్న సినిమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నిజంగా చాలా కష్టపడి చేస్తారు ప్రొడ్యూసర్స్.